ఈరోజు సమస్త జ్ఞానానికి మించినది, సమస్త జ్ఞానానికి మించినది. లోకంలో ఎన్నో రకాల పరిష్కారాలు ఉంటాయి. లోకంలో అందరూ ఆ పరిష్కారాల కోసం జ్ఞానాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. లోకమంతా జ్ఞానాన్ని నమ్ముకొని ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో మనకు మూల వాక్యమైన వచనాన్ని ఒకసారి చదువుతాము. నాలుగో అధ్యాయము 7వ వచనం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండదు. అప్పుడు అన్నాడా మొదటి మాట? ఎప్పుడు? అప్పుడు అన్నాడు కదా. అప్పుడు అన్నాడు కదా మొదటి మాట. ఎప్పుడు మనకు అర్థం అవ్వాలంటే 6వ వచనం నుంచి చూద్దాం. దేవుని గూర్చియు దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు ఎప్పుడు అంటే మనం చింతలో ఉన్నప్పుడు. అంటే నిజానికి క్రీస్తు నమ్మిన వాళ్ళలో ఉండే క్వాలిటీ ఏంటంటే, లోకమందు పేదవారిగా ఉంటారు, అయినా కూడా సామర్థ్యానికి మించి కూడా దేవుని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉంటారు. అంటే అప్పులు తెచ్చైనా సరే వాక్యాన్ని జరిగిస్తూ ఉంటారు అన్నమాట. వాక్యం నిమిత్తమైన ఖర్చు పెడుతూ ఉంటారు. నిరుపేదలైన వాళ్ళు ధనికులు కావాలని కోరుకోరు, నిజమైన సత్యంలో ఉన్నవారు. ఎందుకు అంటే, సహోదరులారా, లోకంలో దరిద్రులైన వారు విశ్వాసముందు భాగ్యవంతులుగాను అన్నాడు కదా. తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? మీరు దరిద్రులను అవమానపరచదురు అని అక్కడ ఖండించి గద్దిస్తూ యాకోబు గారు చెప్తున్నారు అన్నమాట. అక్కడ మనం చెప్పిన మాట మీకు బాగా తెలుసు. అంటే పేదలకు సువార్త ప్రకటించుటకు తండ్రి నన్ను అభిషేకించెను అని క్రీస్తు చెప్పాడు. అసలు క్రీస్తు అభిషేకం పొందింది ఎవరి కోసమంట? పేదలకు సువార్త ప్రకటించటానికి. ఇందులో వాక్యం లేని పేదలు ఉన్నారు, వాక్యం ఉండి కూడా పేదలు ఉన్నారు. వాక్యం లేని పేదలు ఉన్నారు, వాక్యం ఉండి కూడా పేదలు ఉన్నారు. లోకంలో కూడా పేదలు ఉన్నారు కదా. క్రీస్తు నమ్మని వాళ్ళలో కూడా కటిక దరిద్రులు ఉన్నారా లేదా? ఉన్నారు. అయితే క్రీస్తు నమ్మిన వారు విశ్వాసమందు భాగ్యవంతులుగా అవ్వాలని ఒక కోరిక, దృఢమైన కోరిక కలిగి ఉంటారు. అలాంటి వారితో మాట్లాడుతున్నాడు 6వ వచనంలో. మీరు దేని గురించిను చింతపడకుడి కానీ అని అన్నాడు. దేని గురించి చింతపడొద్దన్నది. నాకు డబ్బులు లేవు ప్రభు అంటే డబ్బులు వస్తాయిలే అని అంటున్నా దేవుడు. దేవుడు డబ్బుతో రక్షించువాడు అని లోకమని మనం అనుకోవడం. ఎందుకంటే డబ్బుతో ఆకాశం కానీ భూమిని కానీ మనం తినే త్రాగే లేదా మన శరీరాన్ని కానీ
మన శరీరాన్ని కానీ దేంతో తయారు చేశాడు దేవుడు? మాటతో చెప్పేశాడు కదా, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణము అయినవనియు ఇందును బట్టి దృశ్యమైనవి కనబడి పదార్థములచే నిర్మింపబడలేదనియు మనం విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నామని హెబ్రీయులు చెప్పేశారు కదా. 11వ అధ్యాయంలో మనకు తెలిసిన మాటే. అంటే విశ్వాసము అంటేనే ఏమన్నాడు? అదృశ్యమైన వాటిని రుజువుపరిచేదాడు. ఉన్నవని అదృశ్యమైనవి ఉన్నవి అని రుజువుపరిచేదే విశ్వాసం. విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపంలో అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అన. అంటే అసలు విశ్వాసం అంటేనే అదృశ్యమైన వాటిని నిరూపించటం. ఇది అదే మనుషుల జ్ఞానం అయితే, మనుషుల జ్ఞానాన్ని బట్టి విశ్వాసం అయితే దృశ్యమైన వాటిని బట్టి ఉంది. అర్థమైందా? దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ప్రియమైన దేవుని ప్రేమ. ఇలా మనకు డబ్బులు లేకపోవడం వలన నివాసాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అనారోగ్యాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అలాగే కుటుంబంలో కష్టాలు ఉంటాయి, వైవాహిక జీవితపు కష్టాలు నష్టాలు ఉంటాయి మనకు. ఇలా ఎన్నో రకాల వాటిని మనము అనుభవిస్తూ ఉంటాము. బీదవారమైన మనం ఆ బీదవారితో ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట, దేని గురించి మీరు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు మీ అప్పులను డబ్బులు ఇచ్చి తీరుస్తాడు అనుందా? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. డబ్బులు ఎలా వస్తాయి? జ్ఞానం ఖర్చు పెడితేనే కదా వచ్చేది, అంతే కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అవతల ఖర్చు పెడితే వాళ్ళు జీతం ఇస్తారు. మనం నీకేం వచ్చు అని అడుగుతారు, నీకేం తెలుసు అంటారు. నాకు పని కావాలని మీరు వెళ్ళారనుకోండి ఎక్కడికన్నా, నీకేం తెలుసు? నాకు 10th క్లాస్ తెలుసు, నాకు బీకామ్ తెలుసు అంటాడు మన పవన్. అయితే ఎంత కావాలి జీతం అంటే నాకు 50,000 సరిపోతాయి అంటాడు మన పవన్. అనుకున్నాం అసలు. ఇట్లా కొద్దిమంది వాళ్ళ చదువులు బట్టి, వాళ్ళకున్న తెలిసిన దాన్ని బట్టి 10,000 అంటారు. ఇంకా తక్కువగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, అవునా? ఇలా వాళ్ళ జ్ఞానాన్ని బట్టి అవతల వాళ్ళకి కమిట్ అవుతూ ఉంటారు. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ చింత యావత్తు నాకు చెప్పేసేయండి మీరు. నేను అప్పుడు ఏం చేస్తానంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము అని అంటున్నాడు. మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండు. ఇప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా ఆలోచించండి. సమస్త జ్ఞానం గురించి కొన్ని ఉదాహరణలు మనం బైబిల్లో నుండి భక్తుల ద్వారానే మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, మేషాకు షెడ్రెకు అబేద్నెగో జ్ఞానాన్ని నమ్ముకోవాలి. ఆ రాజు జ్ఞానాన్ని నమ్ముకున్నాడు. ఆ రాజు దగ్గర సాగిల పడిపోయిన ఆ విగ్రహాలకు సాగిల పడిపోయిన ఆ ప్రజలంతా జ్ఞానాన్ని నమ్ముకున్నారు. అయితే వీళ్ళేమన్నారంటే, రాజా నీవు ఎంతటి వాడవైనా సరే మేము నీ ఆజ్ఞను నీకు లోబడవలని మాకు చింత లేదు. మేము సేవించుచున్న దేవుడు మమ్మను రక్షించుటకు సమర్థుడు.
ఈ అగ్నిలో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ అంటే వీళ్ళకి సందేహం అనమాట, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను అంటే వాళ్ళందరికీ ఏమని ఉంది, రక్షించటం గురించిన మాటే జ్ఞానం వాళ్ళది, జ్ఞానం. కానీ వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళ హృదయాలలో దేవుడు వీళ్ళ హృదయాలకు వీళ్ళ తలపులకు వాచ్మెన్ పెట్టేశాడు దేవుడు, సెక్యూరిటీ గార్డుని పెట్టేశాడు. ఏంటా సెక్యూరిటీ గార్డ్ అంటే, ఆందోళనలో, చింతల్లో, అనారోగ్యంలో, తీవ్రమైన సమస్యల్లో బెంబేలెత్తిపోయి ధనం కోసమో, వైద్యం కోసమో, మనుషుల జ్ఞానం కోసమో, మరి ఏదో ఒక అవసరం కోసమో వెతుకుతూ ఉంటారు జనం. అయితే వీళ్ళు జ్ఞానానికి మించిన దేవుని సమాధానంతో మాకు చింత లేదు అని ఒక పాయింట్ వాడారు. చూడండి, అసలు ఏమన్నారు, మాకు చింత లేదు అంటే నీ ఆజ్ఞను గైకొనవలనని మాకు చింత లేదు అంటే దేని గురించి చింతించకుడి అన్నాడు కదా ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో. సేమ్ వీళ్ళు అదే మాట్లాడారు ఆ నెబూకద్నెజరు, మాకు చింత లేదు. ఎందుకు లేదు అంటే దేవుని సమాధానం. ఇప్పుడు ఎలా, ఈ అప్పు ఎలా తీరిద్ది, ఈ రోగం ఎలా పోయింది, ఈ కష్టం ఎలా తీరిద్ది అని ఈ లోక జ్ఞానం కోసం ఎదురు చూడాల వాళ్ళు. నిజమైన భక్తులు దేవుని సమాధానం కలిగి ఉన్నారు, చింత లేని వారై ఉన్నారు. యేసుక్రీస్తు చూడండి, పడవలో శిష్యులతో పాటు ఉన్నారు. అంత పెద్ద తుఫానులో ఎవరికైనా గాఢ నిద్ర పడుతుందా? నిద్రపోతారా ఎవరైనా? నిద్రలో ఉన్నప్పుడు తెలీదా? తెలుసా తెలీదా? మరి అంత ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే యేసుక్రీస్తు, శిష్యులు ఏమన్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఏమడిగారు? చింతకాయ పచ్చడి లేదా అన్నట్టు, చింత లేదా అన్నారా? నీకు చింత లేదా అని అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ సముద్రాన్ని, ఆ గాలిని గద్దించగాలిని కీళ్ళే నిమ్మడం అయిపోయింది. అప్పుడు ఆయన వాళ్ళని గద్దించారు, మీ ఎందుకు భయపడుచున్నారు, మీ విశ్వాసం ఎక్కడా? అంటే మీ డబ్బు ఎక్కడా అని మాట్లాడలేదు, ఆ డబ్బు రక్షించలేదు అక్కడ ఆ స్థలంలో. అలాంటి భీకరమైన పరిస్థితుల్లో డబ్బు రక్షించగలిగితే టైటానిక్ షిప్ మునిగిపోయేది కాదు, ఎన్నో రకాల షిప్లు మునిగిపోయేవి కావు, ఎన్నో ప్రమాదాల్లో మరి అనేక మంది చచ్చిపోయేవాళ్ళు కాదు, డబ్బు కాపాడలేదు. నీకు చింత లేదా అని అన్నప్పుడు ఒకటే అడిగారు క్రీస్తు వాళ్ళని, మీ విశ్వాసము ఎక్కడ, మీ డబ్బు ఎక్కడా అని లోకులు అడుగుతారు. క్రీస్తు ఏమన్నారు? మీ విశ్వాసము ఎక్కడ. ఈ మాటను బట్టి ఒక మాట గుర్తు రావచ్చు మనకు, ఎవని మనసు, యెషయా 26:3 తెలుసు కదా మీకు, అనేక మార్లు విన్నారు. ఎవని మనసు నీ మీద ఆనుకునినో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడేదు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. అంటే పూర్ణ శాంతి ఆ మేషాక్ షడ్రక్ అబేద్నెగోకి ఎందుకు వచ్చింది? విశ్వాసం ఉంచి దేవునికి, తన మనసును దేవుణ్ణి ఆనుకొని ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ధైర్యం ఏంటి? దేవుని సమాధానం ఉన్నాయి, తండ్రి సమాధానం ఉంది, అందుకు నిద్రపోతున్నారు ఆయన. అవునా ప్రియమైన దేవుని పిల్లలారా? అలాగే ఇంకొక సందర్భంలో మీకు తెలిసిన మాట, అపోస్తులు 12లో మీకు తెలిసిన మాటే, 12:1 ఏంటన్నమాట, యాకోబును ఖడ్గముతో చంపేశారు. ఈ కార్యమును యూదులకు
ఇష్టమైనవని పేతురును కూడా పట్టుకొని సంఖ్యలతో గొండలు విధించి రేతురైపోయింది కాబట్టి చెరసాల లోపల చెరసాలలో ఉంచారు ఆయన. సంఖ్యళ్ళు, కాళ్ళకు మళ్ళీ గొండలు ఇలా వేసి ఆయన సైనికుల మధ్య ఉన్నాడు. హాయిగా నిద్రపోతున్నాడు ఆయన. అసలు ఎవరికన్నా నిద్ర వచ్చిందా మీరు చెప్పండి? నీకు వచ్చిందా? మనలో ఎవరికన్నా వచ్చిందా నిద్ర? లేదు. రేపు పొద్దున్నే ఇంకా అక్కడ మరణ శిక్ష. సాయంత్రం దాటితే వాళ్ళు మరణ శిక్ష విధించరు. అందుకు పేతురుని కూడా చంపటానికి వాళ్ళు ఏం చేశారు? సంఖ్యలతో బంధించారని పేతురుకు తెలుసు. యాకోబును చంపేసిన విషయం తెలుసు. రేపు పొద్దున్నే మరణం ఉందన్నప్పుడు నీకెవరైనా ఉంటుందా సమాధానము? మరి పేతురు గతంలో ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నాడు? ప్రభువా, నీవే అయితే సముద్రం నడుస్తుంది, నువ్వే అయితే పట్టు భూతమని అన్నారు. భూతాన్ని కాదు అని క్రీస్తు ధైర్యం చెప్పారు. నేనే. ప్రభువా, నీవే అయితే నేను కూడా నీ యొద్దకు నడిచి వచ్చుటకు నాకు సెలవిమ్ము అని రమ్మని క్రీస్తు చెప్పాడు. కొంత దూరం నడిచాడు. గాలికి ఆ సముద్రానికి భయపడిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట వాడారు. ఏమని? అల్ప విశ్వాసి ఎందుకు భయపడుచున్నావు? అంటే పూర్ణ శాంతి కావాలన్నా అతడు దేవుని యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు కనుక పూర్ణ శాంతి అతనికి దొరికిందని ఇందాక యెషయా 26:3 చెప్పాడు. యేసుక్రీస్తు కూడా నేను తండ్రి యందు విశ్వాసం ఉంచి ఉన్నానని క్రీస్తు చెప్తున్నారు. మేషాక్, షడ్రక్, అబేద్నెగో కూడా మరి వాళ్ళు విశ్వాసం తండ్రి మీద ఉంచారు, దేవుని మీద ఉంచారు. దేవుని మీద ఉంచినప్పుడు వాళ్లకు ఏమొచ్చింది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు ద్వారా అని అన్నాడు. చూడండి, మేషాక్, షడ్రక్, అబేద్నెగోలకైనా ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారానే. కానీ అక్కడ అగ్నిలో నడిచింది ఎవరు? దేవదూతే. మళ్ళా అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు శరీరిగా కనబడ్డారంటే యేసుక్రీస్తు శరీరియా? అసలు ఆయన్ని చూస్తే ఏ శక్తి నిలవదని, రెండో రాకడలో ఆకాశం రౌలిపోయిందని, పంచభూతాలు మిక్కడమైన వేండ్రముతో కరిగిపోతాయని, రెండోసారి ఆయన ఈ పాప శరీరాకారంతో రాడని మనకు చెప్పున్నారు. అంతటి దేవునితో సమానమైన అదృశ్య స్వరూపిగా ఉన్న ఆయన దేవదూతల సమూహమైన శరీరములో నుంచి శిలువ మరణం పొందారు ఆయన. అవునా? అంటే తగ్గించుకున్నారు, తన మహిమను తగ్గించుకున్నాడు. అలాగా ఇక్కడ ఫిలిప్పీ 4:7 ఇందాకేమన్నాడు? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన. అంటే ఎవరి వలన? యేసుక్రీస్తు వలన. యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎఫెసీ పత్రిక ఒకసారి చూద్దాం. కొలస్సీ పత్రిక, ఎఫెసీ తర్వాత చూద్దాము. కొలస్సీ పత్రిక 3:15 ఒకసారి. క్రీస్తు నందు క్రీస్తు అనుగ్రహించు సమాధానం. అంటే సమాధానం ఎవరంట ఇచ్చేది? అంటే తండ్రి వలన, అంటే తండ్రి యొద్ద నుండి క్రీస్తు వలన దేవుని సమాధానము క్రీస్తు వలన అని అన్నాడు కదా ఇందాక. ఇక్కడ క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనివుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞులై ఉండుడి అని అంటున్నాడు. అంటే మన హృదయాల్లో ఏమేలాలంట? మనకు పేదరికం అడ్డం వచ్చిందండి. దేవుని ఉద్దేశం ఏంటి?
దేవుని సమాధానం నీలో ఏలాలి, ఇది ఆయన ఉద్దేశం. ఆయన డబ్బులిచ్చి మన అప్పులు తీరుస్తాడని మనం జ్ఞానాన్ని అనుసరించి ఆలోచించకూడదు. మనం ఆయన ఇష్టం అది. మనకు తగిన ఆలోచన ఇచ్చి, మన కలుసుబాటునిచ్చి, మనం ఇంకొకళ్ళ ద్వారా మనకి ఏదైనా మనం చేసే పనిలోనైనా తీరుస్తాడో, ఇంకోటి ఆయన ఇష్టం. అదంతా అర్థమైందా? అంటే ఆ సమస్య మాత్రము తీరిపోయింది. మనలో ఏమి వెళ్ళాలంట? సమాధానము. జ్ఞానం కాదు, జ్ఞానం కాదు. ఈ సమాధానం ఎలా వస్తుంది? సమాధానం ఎలా వస్తుందో ఇప్పుడు మనకు ఎఫెసీ పత్రికలో ఒక మాటను చూసి గ్రహిద్దాం. 6వ అధ్యాయము 23వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును, విశ్వాసంతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అని అంటున్నాడు. అంటే తండ్రి అతని నుండి బయలుదేరి యేసుక్రీస్తులో నుంచి మనకు వచ్చింది అన్నమాట. ఏంటది? సమాధానం. ఈ సమాధానం మనకు కావాలంటే జ్ఞానానికి మించినది మనం ఒకటి తెలుసుకోవాలి. తెలుసు మీకు, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలను అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. అంటే ప్రార్థన చేశాడు. ఈ రోజుల్లో గుమస్తాలు కావాలను, వర్కర్లు కావాలను, ఎంప్లాయీస్ కావాలను, ఇట్లా పెడుతూ ఉంటారు కదా యాడ్స్. అలాగే దేవునికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఏమని? జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలి. మొట్టమొదటిగా జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. ఎప్పుడైతే ఈ ప్రేమ మనలో నిలిచిందో అప్పుడు మనకు అర్థమైంది. ప్రేమ అంటే ఏంటి? వాళ్ళ వాక్యం తెలుసు కదా మీకు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. అంటే ప్రేమ అంటే ఏంటి? వాక్యం. ఆయన తన అద్వితీయ కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది అన్నాడు. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రావటంలో ఏమున్నది? ప్రేమ. ప్రేమ అంటే ఆయన ప్రధాన ఉద్దేశం తెలుసుకోవాలి మనం. అంటే ప్రేమ, క్రీస్తు ప్రేమను ముందలు గెలుచుకోవాలి. ఆ గెలుచుకున్నప్పుడు అప్పుడు జ్ఞానం అర్థమైంది మనం. ఆ జ్ఞానం అర్థమైపోయినప్పుడు దేని గురించి చింతపడాల్సిన అవసరత లేదు అనే ఒక సమాధానం మనలో ఏలుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఆరోగ్యం బాగాలేదా? అప్పుల బెడద అడ్డం వచ్చిందా? కుటుంబ కలహాలా? లేకపోతే ఇంకోట లోకమంతా లాగా మనం ఉండకూడదు. దేవుడికి తోచినట్లుగా మన ఎడల జరిగిస్తుంది. అవునా? దేవునికి తోచినట్లుగా అంటే భారం ఆయన మీద వేసేసేయాలి. మేషాక్, షడ్రక్, అబేద్నెగో ఏం చేశారు? భారము దేవుని మీద వేసేసారు. అంతెందుకు, జ్ఞానాన్ని నమ్ముకున్న ఒక ఘనుడు కనబడ్డాడు మనకు, దావీదు గారు. పేరు గుర్తు పెట్టుకుంటే ఆ పేరు ఈజీగా ఉండేది. అహితోపేలు అని పెట్టుకోండి మీ దృష్టిలో. అప్పుడు మీకు ఈత అడగగానే గుర్తొచ్చేసి. అహితోపేలు గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు దావీదు గారు చూడండి. సమయం 2వ గ్రంథము
16వ అధ్యాయము 23వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. అర్థమైందా? పర్లా, మధ్యలో నీకు అర్థం కానీ పర్లేదు. గుర్తుందా? అర్థమైందా మీకు పాయింట్? దావీదుకు లేదు అంత జ్ఞానం, అంత ఆలోచన శక్తి దావీదుకు లేదు. దావీదుకు లేదు. ఇతనేం చేశాడు? ప్రేమను విడిచేశాడు. అహీతోపెలు. అబ్షాలోము అనే దావీదు కడుపున పుట్టిన కుమారుడు దావీదు అనే తండ్రి మీద కుట్ర చేసినప్పుడు ఆ కుట్రలో కలిసిపోయి ఆలోచనదారుడుగా, సలహాదారుడుగా ఉన్నాడు. ఆలోచనకర్తగా ఉన్నాడు అతనికి. ఎవరికి? అబ్షాలోముకి, అంటే దావీదు కుమారుడికి. ఈ విషయం తెలిసింది దావీదు గారు. దేని గురించి చింతపడకూడి అని ఉంది కదా మనకు. కానీ అన్ని విషయంలో విజ్ఞాపనల చేత, ప్రార్థన చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అన్నట్లుగా 17వ అధ్యాయము మనం ఆలోచిస్తే మరి దావీదు గారు అడిగారు, దేవుణ్ణి అడిగారు. ఏమని? ప్రభువా, ఈ అహీతోపెలు ఆలోచన చెడగొట్టుము అని అన్నారు. దావీదు యొక్క ప్రార్థన ఫలించింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే 15వ అధ్యాయంలో ఉండింది ప్రార్థన చేసిన విషయం. ప్రార్థన చేశారన్నమాట. 15వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు మనం 17:23లో చూద్దాం. 17:23. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి. అంటే అహీతోపెలు ఆలోచన నమ్ముకున్నాడు, అంటే లోక జ్ఞానాన్ని నమ్ముకున్నాడు. ప్రేమలో నిలవలేదు. భక్తిపరుడే కానీ ప్రేమలో నిలవలేదు. జ్ఞానాన్ని నమ్ముకున్నాడు. తన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరిన ఉన్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయింది. చూసారా? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. అంటే ఇక్కడ దావీదుకు చింత ఏర్పడింది. ఆ చింతలోకి వెళ్ళిపోలేదు ఆయన. చింత నమ్ముకోలేదు. విజ్ఞాపన ప్రార్థన చేశాడు దేవునికి. విన్నపములు విన్నవించుకున్నాడు. ఈ అహీతోపెలు ఆలోచన చెడగొట్టమని దేవుణ్ణి అడగగానే అప్పుడు దేవుడు ఆ ప్రార్థన చొప్పున ఫలాన్ని ఇచ్చేసాడు. ఆ ప్రార్థన చేయటానికి ఇతనికి ఎలా వచ్చింది ఆ ఆలోచన? అది దేవుని సమాధానం, ఆలోచన కాదు అసలు. అదేంటి? దావీదు దగ్గర ఏముంది? దేవుని సమాధానం. దేవుని సమాధానము. ఆ సమాధానం అతని హృదయానికి, అతని తలంపులకు కావలిగా ఉన్నదంట. అంటే మన లోపలికి ఆందోళనలు, చింతలు, బాధలు,
మరి విరక్తి భావాలు, ఆదితో పెళ్ళిలో విరక్తి భావాలు వచ్చాయి. ఆ విరక్తి భావాలు, నిరాశ నిస్పృహులు, వీటన్నిటినీ లోపలికి రానివ్వదన్నమాట. ఎందుకంటే దావీదు గారి ప్రార్థనలు ఏమడిగాడు చూడండి. ఒకనొక సమయంలో కీర్తన గ్రంథము 141వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 141వ అధ్యాయం. మూడవ వచనం నుండి చూద్దాం. 141:3. యెహోవా నా నోటికి కావలి ఉంచుము. చూడండి ఎలా ఉందో ప్రార్థన. అంటే మన నోటి మాటలను బట్టి మనమే కొన్ని సమస్యలు తెచ్చుకుంటాం. గబాలను ఏదో ఒకటి మాట్లాడేసినప్పుడు దేవుడు కూడా ఆ మాటను బట్టి ఆ శక్తుల్ని పంపిస్తూ ఉంటాడు. మనకు అవతలని రెచ్చగొట్టడము, ఇలా అలా చేయటము. మన కొద్దిసార్లు చూడండి, మన అవసరతను మనమే ఏదో ఒక మాట ఆడేసేటప్పటికి అవతల దగ్గర వాళ్ళు మనకు సహాయం చేయాలని ముందుకు వచ్చి ఉంటారు. మన నుంచి వచ్చిన ఏదో ఒక మాట వలన మనం కోపడకపోయినా, ఏదో మనం మాట్లాడిన మాటల వలన వాళ్ళ మనసు మారిపోయింది. అవునా? వాళ్ళు చేయడానికి ముందుకు వచ్చి కూడా అబద్ధం ఆడేస్తారు, లేదా తప్పించుకుంటారు, లేకపోతే ఇంకోటి మనకు అడ్డం చేసేస్తూ ఉంటారు. అందుకు దావీదు గారు ఏమంటున్నారు, నా నోటికి కావాలి. ఎందుకంటే మీకు ఒక వచనం తెలుసు, ఈ మాటను బట్టి. మీ మాట అవునంటే అవునని, కాదంటే కాదని ఉండవలేదు. వీటికి మించినది దుష్టుని పుట్టున్నది అని మత్తయి 5:37 చెప్పేశాడు. మీకు తెలిసిన అంటే మించిన మాటలు మాట్లాడకుండా తన నోటికి కావలి ఉంచమన్నాడు. కావలి అంటే ఏంటి? పొలాల దగ్గర వాడుతుంటారు ఈ మాట ఎక్కువసేపు. పొలానికి కావలి అంటుంటారు, అంటే సెక్యూరిటీ లాగా, కాపల. అవునా? కావలి. అలాగన దావీదు గారికి ఈ ప్రార్థనలో ఒక ఆలోచన వచ్చిందన్నమాట. నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అంటే నిజంగానండి ఒక విషయం మీకు ఇన్ని పాఠాల ద్వారా తెలుసుకొని ఉండాలి. నేను ఆనాటి ఏదోను మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం తోట మధ్యలో వేసాడు కదా. ఆ మధ్యలోనే ఇంకొకటి కూడా ఉంది. ఏంటది? జీవ వృక్ష ఫలం. రెండు మధ్యలోనే ఉంది. ఆలోచించు. ఆనాడు ఆదాము హవ్వలకు నిజంగా తోటేశాడు. ఆ తోట మధ్యలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము, అలాగనే జీవ వృక్ష ఫలం కూడా వేసాడు. ఈనాటికి ఎక్కడుందా అని వెతికేవాళ్లే తప్ప ఈ శరీరమే ఒక ఏదో తోటలా ఉంచాడు మనకు అని ఎవరికి తెలియదు. నాలుక ఎక్కడుంది? మధ్యలో ఉంది, తోట మధ్యలో ఉన్నది. అలాగే జననేంద్రియాలు ఎక్కడున్నాయి అంటే పిల్లల్ని కనడం అనే విషయంలో అవి కూడా తోట మధ్యలో అన్నట్లుగా శరీరానికి, అందుకే ఖండములుగా నరకమన్నాడు కదా. వాటిని గత పాఠాల్లో మీరు ఖండములుగా అంటే సంఖ్యకి ఆ పశువుల్ని కోసి అటు ఇటు పెట్టి మధ్యలో అగ్ని జ్వాల నడిచినట్లుగా వేరే పాఠంలో చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు జనాలు నాలుకను నమ్ముకోవాలి, దేవుని నాలుకను.
సాత్వికమైన నాలుక జీవవృక్షం అనేసాడు కదా, సీక్రెట్ రీచ్ చేసేసాడు మనం. చూడండి, అనేకుల మాటతో ఒప్పుకొని పెళ్లి చేస్తే అది పవిత్రంగా ఉంటుంది. అలా కాకుండా సీక్రెట్ గా మరి వ్యభిచరిస్తే కూడా సంతానం కలుగుతుంది, కానీ అది పాపం. అవునా? ఆ విధంగా ప్రియమైన దేవుడి పిల్లలారా, మన శరీరంలోనే ఉన్నాయి మంచి చెడ్డల తెలివినిచ్చేది, అలాగే జీవవృక్షము అనేది కూడా ఉంది. అయితే యేసుక్రీస్తు ఏం చేశారంటే జీవవృక్షాన్ని మాత్రమే ఆయన ఉపయోగించారు, నాలుకను మాత్రమే ఉపయోగించారు. అందుకే సువార్త ద్వారా క్రీస్తునందు నేను మిమ్మును కట్టిని అని నోటితో కన్నారు పౌలు గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ. నోటితో కన్నా సంతానము పవిత్రం. దేవుని నోట నుండి వచ్చిన మాట ప్రకారముగా ఇసాకు పుడితే ఇసాకును ఆత్మ సంబంధమైన సంతానము అని అన్నాడు. మన క్రీస్తు దాసుడికి ఒక డౌట్ వచ్చింది గతంలో. ఒక చోట ఆత్మ అన్నాడు, ఒక చోట నాలుక ఉల్లసిస్తున్నాను అన్నాడు కదా, రెండిట్లో ఒకే సందర్భం కదా, రెండిట్లో మారిపోయింది అని అడిగాడు. అలా వివరించి చెప్పటం వలన అర్థమైపోయింది అబ్బాయికి. అర్థమైపోయింది. అంటే దేవుని నాలుక నుంచి వచ్చే మాట జీవ వృక్షము. ఆ మాటను మన నాలుకలో పెట్టుకుంటే నీ నోట నా మాట నుంచేదను అని మోషేతో దేవుడు చెప్పాడు కదా. అవునా? దేవుని నోటి మాట ఎవరి నోట పెట్టాడు? మోషే నోట పెట్టాడు. నీవు ఫరోకు దేవునిగా నిన్ను నియమించినాము అని అన్నాడు దేవుడు. నియమించింది అన్నాడు. దేన్ని బట్టి? నాలుగు అంటే తన నాలుగులో ఉన్న మాటలు మోషే నాలుగులో పెట్టడం వలన మనిషి యొక్క నాలుక ఎలా మారిపోయింది? ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టేసింది మోషే నాలుక. అప్పుడు నీవు నా నోటి వలె ఉండేదవు అనే మాట అప్లై అయిపోయింది మోషే దగ్గర. అర్థమవుతున్న పాయింట్? ఎక్కడో లేదు, మన శరీరంలోనే ఉంది. దేవుని నుండి వచ్చిన మాట అవునంటే అవుననాలి, కాదు అంటే కాదనాలి. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టున్నది. అర్థమైందా? దుష్టుని నుండి పుట్టున్నది. ఈ దుష్టుని నుండి పుట్టున్నది తనలోనికి రానికుండా ఏమంటున్నాడు? నా నోటికి కావాలి ఉంచుము. ఎందుకంటే మనకు తెలియకుండా జ్వరపడుతూ ఉంటాయి ఆ సిగ్నల్స్. డిష్ యాంటీనాకి ఎలాగైతే ఆ శాటిలైట్ నుంచి ఆ సిగ్నల్స్ అందుకుంటాయో, టీవీలోనికి ప్రసారం ఎలా చేస్తాయో, అలాగనే ప్రియమైన దేవుని పిల్లలారా నరకం నుండి ఒక సిగ్నల్ యాకోబు పత్రికలో చెప్పాడు కదా, నాలుక పాప ప్రపంచం ఉంది. ఆ నాలుకకు ఈ పాప ప్రపంచానికి చిచ్చు నరకం నుండి పెట్టబడింది అని అన్నది. మనిషి నాలుకకు నరకం నుండి చిచ్చు పెట్టబడింది. ఈ నాలుక ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టేసింది అని అక్కడ వివరించాడు. మనం పేతురుతో యేసుక్రీస్తు మాట్లాడుతూ, నీకు లోకం అందున్న మనుషుల ద్వారా ఈ సంగతి నీకు బయలుపరచబడలేదు, కానీ పరలోకమందున నా తండ్రి వలన నీకు ఈ సంగతి బయలుపరచబడింది, నీవు ధన్యుడవు అని మెచ్చుకున్నాను పేతురు. అంటే పరలోకం నుండి వచ్చే సిగ్నల్ ఉంటుంది, నరకం నుండి వచ్చే సిగ్నల్ కూడా ఉంటుంది. అందుకు ఇక్కడ అడుగుతున్నాడు అనమాట, ఇంత జ్ఞానం ఎరిగి ఉన్నాడు. అందుకే మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం అన్నాడు. యథార్థంగా ఆరాధించేవారు తెలుసుకొని ఆరాధిస్తారు. అలా తెలిసిన దాన్ని బట్టి ఈయన అడగగలిగాడు. నా పెదాలకి నా నోటికి కావలి ఉంచు, నా పెదాలకు
కాపు పెట్టు అని అడిగాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి. అంటే కాని ఆలోచనలు మనల్ని ఆవరిస్తున్నాయంటే మనము ఏం చేస్తున్నాము? ఆయన అవునన్న దాన్ని తెలుసుకోవట్లేదు. చెప్పాడు కదా మాట కూడా ప్రసంగిలో, వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయదు, సమీపించి ఆలకించుట శ్రేష్టము అని అన్నాడు. అంటే దేవుని మాటల్ని సమీపించి వాక్యం సన్నిధిని ఆలకించితే అప్పుడు దేవుణ్ణి అడుగుతారు, నా నోటికి కావలి ఉంచు, నా పెదాలకి కాపు పెట్టు అని. ఆ చింతలో డబ్బులు వెతకరు, ఈ చింతలో ఆరోగ్యాన్ని వెతకరు, ఈ చింతలో లోకంలో వాటిని వెతకరు. అలా వెతుకులాటలో ధనవంతులు చనిపోలేదా? మన మధ్యన లేరా? మన ఊళ్ళల్లో, అన్ని ఊళ్ళలో లేరా ధనవంతులు చనిపోయిన వారు? మరి ధనవంతుడిగా హిజ్కియా రాజు ఉన్నాడు. ధనవంతుడు రాజు వైద్యుల ద్వారా అన్ని వైద్యాలు టెస్ట్ చేయించుకున్నాడు, ప్రయోగాలు చేశాడు. అసలైనది అందల అతనికి, ఆ కాలికి పుండు. అప్పుడు వాక్యం చెప్పే యెషయా వచ్చాడు, నీవు బ్రతకవు, నువ్వు చనిపోతావు అని దేవుడు చెప్పమన్నాడు, నీ ఇల్లు నువ్వు చక్కదిద్దుకో అని అన్నాడు. అంటే ఇల్లు చక్కదిద్దుకోవటం అంటే ఇంట్లో ఉన్న ఆ సమస్యల్ని క్లియర్ చేసుకొని ఎవరికి వాళ్ళకి ఆస్తులు ఇవ్వటాలు అట్లాంటి ఏదో ఉంటాయి కదా, రాజ్యం వీళ్ళకి వీళ్ళకి అన్నట్లు ఏదో అలాంటి ఏదో ఇల్లు చక్క పెట్టుకోమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈలోపు దేవుడిని వేడుకున్నాడు. వెంటనే యెషయా దగ్గరికి వాక్యం వచ్చేసింది. మళ్ళీ తిరిగి వచ్చి, నీ మనవి ఆలకించి ఉన్నాను అంటే విన్నపం విన్నవించుకున్నాడు, చెప్పటం జరిగింది. 15 సంవత్సరాల ఆయుష్కాలం పెంచాము అని అన్నాడు. ఆ తర్వాత ఆ సమస్య తీరిపోగానే అతను ఏం చేశాడు? బబులోను నుంచి వేగుల వారు వచ్చారు చూడటానికి. ఇతని రాజ్యం ఎంత ఘనమో తాను గర్వపడిపోతూ వాళ్ళ చేత పొగడతలకు రెడీ అయిపోయాడు. అప్పుడు మళ్ళీ యెషయా వచ్చాడు. నీ దగ్గరికి వచ్చిన జనులు ఎవరు అని అడిగాడు దైవజనులు. వారు ఎవరంటే, దూర దేశం ఒకటి ఉంది బబులోను అని. అంటే మనిషిగా యెషయాకు తెలియదు కదా, దేవుడికైతే మాట చెప్పమని పంపించాడు, ఆయనకు తెలుసు అని. దూర దేశం ఒకటి ఉంది బబులోను అని, అక్కడి నుంచి వచ్చారు చూడడానికి అని అన్నాడు. అప్పుడు వెంటనే ఏమన్నాడంటే యెషయా, నీవు చూపించావా అన్నాడు. భలే చూపించాను అంతా కూడా అన్నాడు. అట్టయితే వాళ్ళు ఏమేమైతే చూశారు అంతా మొత్తం దోచుకొని వెళ్ళిపోతారు వాళ్ళు, నీ పిల్లల్ని నపంసకులుగా చేసేస్తారు అని అన్నాడు. అప్పుడు 7వ లాయకం, నా కాలం ముందు సత్యం జరుగుట ఉత్తమమే కదా, ప్రభువుకు యెహోవా చిత్తము చొప్పునే జరుగుగా కానీ హిజ్కియా ఉత్తమైన పలుకు పలికాడు. అంటే ఈ సందర్భం నాకు ఎందుకు తీసుకొని వచ్చారంటే, గతంలో చింతతో ఏడ్చాడు ఆయుష్కాలం గురించి, దేవుడు ఆయుష్కాలాన్ని పొడిగించాడు. తర్వాతకు వచ్చేటప్పటికి తన వైభోగము వాళ్ళకు గొప్పగా ఘనంగా చూపించుకోవడానికి మొదలు పెట్టారు. చూడండి, ఇది మందిరము, ఇది మేము కట్టించాము, ఇది అని మీరు ఎప్పుడన్నా గర్వంగా పలికారనుకోండి, దేవుడికి కోపం వచ్చేసి తీసేస్తారు. అలాగే నా తీసేసే ప్రయత్నంలో అక్కడ దేవుడు ఏం చేశాడు? హెచ్చరిక ఇచ్చినప్పుడు వాదించాలి. అందరు రాజులు సహజంగా వాదిస్తారు. అలా వాదించకుండా ఏమన్నాడు? ప్రభు చిత్తం ప్రకారమే జరుగును గాక, నా కాలంలో సత్యం జరుగుట మంచిదే కదా, నాకు క్షేమమే కదా అన్నాడు. ఇది వాళ్ళందరూ దోచుకొని ఆ రాజ్యంలో అదంతా మహిమ తన కలిగిన ఐశ్వర్యం వాళ్ళు కాజేయడానికి, తన పిల్లల్ని పట్టుకొని వాళ్ళని నపంసకులుగా మగవాళ్ళుగా పనికి రాకుండా వాళ్ళని చేసేయడానికి అంత పెద్ద శిక్ష నీకుంది అన్నప్పుడు 7వ లాయకం. ఎందుకు?
సమాధానం మీద దృష్టి పెట్టాడు. దేని గురించి అయినను చింతపడుతున్నాడు కదా, దేవుని చిత్త ప్రకారమే జరగనిమని అడిగాడు. అప్పుడు ఈ సమాధానం పొందిన హిజ్కియా మాత్రము ప్రశాంతంగానే చనిపోయినట్లుగా మనకు బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఇలాగ చూసుకుంటే పౌలు శీలయ్య ఒకనాడు వాళ్ళని బాగా దెబ్బలు కొట్టారు, రక్తం కారుతుంది వాళ్ళ ఒంటి మీద. పౌలు శీల అని వినిపిస్తుంది. అన్ని దెబ్బలు కొట్టిన తర్వాత నిజానికి ఎవరికైనా నిరాశలు వస్తాయి, నిస్పృహలు వస్తాయి, విరక్తి భావాలు వచ్చేస్తాయి, పరువు పోయిందని ఒక ముఖం చాటేసే తత్వం వస్తుంది, అవమానమైన ఆ భారం కలుగుతుంది మనిషికి. కానీ వాళ్ళు మాత్రము పాటలు పాడుతున్నారంట, వాళ్ళు ప్రభువుకు ప్రార్థిస్తున్నారంట. పాటలు పాడడానికి ఎలా కావాలి, మీరు ఏమంటారు, నేను ఈరోజు పాడను అని మా చెల్లెలు అప్పుడప్పుడు. ఎందుకు? కానీ అంత దెబ్బలు తిన్నవాళ్ళు, అంత అవమానం పొందిన వాళ్ళు, అంత రక్తం కారుతున్న వాళ్ళు, అన్ని సంఖ్యల మీద ఉన్నవాళ్ళు వండలు మరీ బిగించేశారు వాళ్ళ కాళ్ళకు. మరి వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యి వెక్కి వెక్కి ఏడిచారా? ఏడవరు. ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతుంటే తోటి ఖైదీలు వింటున్నారండి. విన్న ఖైదీలు కూడా ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు, ఒక పెద్ద టెస్ట్ చేశాడు, పెద్ద భూకంపం ఇచ్చేసాడు అక్కడ. అప్పుడు చెరసాల తలుపులన్నీ ఊడిపోయి తమ సెకండ్లు కూడా ఊడిపడిపోయి. అప్పుడు జైలర్ నీతిమంతుడు, నేను పై అధికారులకు ఏం చెప్పాలా, అందరు వెళ్ళిపోయి ఉంటారు అనుకొని దీపం చేయండి పని చూస్తే అతనికి కనపడదు. అతను నేను పై అధికారులకు ఏం చెప్పాలని పరువు, అంటే కొద్దిమంది పరువు ప్రతిష్టలు కలిగి ఉంటారు జనాల మధ్య. మా పరువు పోతుంది కదా అని ఆలోచన కలిగి ఉంటారు. పరువు మీద బ్రతికే వాళ్ళు ఉంటారు జనం. ఆ పరువు మీద తాను చంపుకోవటానికి నా మాట పోయిన తర్వాత నేనెందుకు అనుకున్నాడు, కత్తి తీసుకొని పొడుచుకోబోతుంటే పెద్ద కేకేసింది పౌలు గారు. నేను ఇక్కడే ఉన్నాము, నేను ఎవరు తప్పించుకోలేదు అనగానే దీపం తెప్పించి చూశాడు. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ మాటలు విన్న ఖైదీలు ఉన్నారు, వాళ్ళన్నా పారిపోయారా? పారిపోలేదు అని అంటే వీళ్ళ పాటలు అలా ఉన్నాయి, అర్థాలతో కూడిన పాటలు. మన సింగరు మాధవి గారు పాడింది, ఈరోజు యేసుదాసు గారు పాడారు. యేసుదాసు పాడారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాగ పాట పాడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు తోటి ఖైదీలు కూడా పారిపోవాలని ఆశ వాళ్ళలో పోయినప్పటికీ అసలు ఈయన ఆశ్చర్యపడిపోయి రక్షణ పొందాలి నేను అని అన్నాడు. వాస్తవానికి అయితే రక్షణ అంటే ఏమనుకుంటారు అందరూ, వాళ్ళకి దెబ్బలు తాగకుండా, రక్తం కారకుండా, సంఖ్యలు పడకుండా, జైల్లో పడకుండా, అవమానాలు పొందకుండా ఉంటే అది రక్షణ అనుకుంటారు లోపు. అక్కడ రక్తాలు కారిపోతున్నాయి వాళ్ళకి. ఇతను ఒకటే అడిగాడు, అంటే ఇతను కూడా వింటున్నాడు ఆ పాటలన్నీ మనకు అర్థమవుతుంది. ఆ పాటలు, ఆ ప్రార్థనలు ఇతను కూడా వింటున్నాడని అర్థమైపోయింది మనకు. వెంటనే దీపం తెమ్మని చెప్పి వాళ్ళ గాయాలని కడిగాడు. ఆయన కడిగాడు. అర్ధరైత్రి అంట అది 12 ఇంకా వాళ్ళను ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి అంటే అలా తీసుకుని వెళ్ళేటప్పుడు కనీసం 1 గంట అయి ఉండేది కదా. ఇప్పుడు నిద్రపోదాంలే అందరం అని అన్నారు. ఇప్పుడు బాప్తిసం పొందాలి నేను అంటే ఏం చేయాలి, ఇప్పుడు రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి ఒకటే అడిగాను కదా. అలా క్రీస్తును దేవుని కుమారుడిగా నమ్మితే అనే మాట చెప్పాడు, నమ్మారు. ఆ ఇంటి వారందరూ కూడా మళ్ళీ వాక్యాలు విన్నారు. ఇంట్లో సువార్త జరిగింది. ఇంటి వారందరితో కూడా అర్ధరేత్రి బాప్తిసం పొందేశాడు. ఆ రోజుల్లో లైట్లు
ఏ పనైనా ఉదయాన్నే అనుకునేవాళ్ళు ఆ రోజు. అలాంటిది మరి పౌలుకు శీలయకు అలాగే ఆ జైలర్కు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం లభించింది. ప్రియమైన దేవుని పిల్లలు, వేలు వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు కేసు పడని వాళ్ళు కాదు, దెబ్బలు కొట్టింపబడని వాళ్ళు కాదు, సంఖ్యలతో బిగింపబడిన వారు కాదు, అవమానాలు పొందిన వారు కాదు. పొందలేదు అనడానికి వీల్లేదు, అంటే పొందారు, అవమానాలు పొందిన వారు. ఇవన్నీ మీకు ఎందుకు కలుగుతాయి? దేవుడు తోడుంటే అలా జైలరు. అంటే ఈ లెక్కలు వాళ్ళు పాడిన పాటలు, ప్రార్థనలు విన్న జైలర్కి పరలోకం అంటూ ఒకటి ఉన్నదని, మహిమ గల మరో శరీరం మనకు అందాలని, అందుకు నిమిత్తం మనం ప్రయత్నం చేయాలని, అందుకు తొలిపెట్టే బాప్తిస్మమని అతనికి అర్థమైతుంది. ప్రియమైన దేవుడు అంటే దేవుని సమాధానం అర్థమైంది. ఇప్పుడు అక్కడ సంఖ్యలు తీయటం జ్ఞానము, జైల్లో నుంచి కేసు లేకుండా ఉండటము అది జ్ఞానము, అవమానం పొందకుండా ఉండటము లోక జ్ఞానము. ఈ అన్నింటిలోనూ కాకుండా అక్కడ రక్షణ పొందాడు అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. సమస్త జ్ఞానానికి మించినది దేవుని సమాధానం. ఇప్పుడు ఇందాక ప్రార్థనలో మనము అడిగాము అబ్బాయి గురించి, జాని గురించి ప్రారంభ ప్రార్థనలో. మరి బ్లడ్ కావాలి అన్నప్పుడు మరి చెప్పారు, రవికి స్టూడెంట్స్ కోసం వెళ్ళాడు, స్టూడెంట్స్ ఉత్సాహంగా ఉంటారు. దొరికిందా? పర్లేదు, మనం చింతపడకూడదు, గుర్తు పెట్టేసుకోండి. దేవుడు జ్ఞానంతోనూ మనం కోరుకున్న అవసరతలతోనూ మనల్ని రక్షించేవాడు కాడు దేవుడు. ఇందాక చెప్పాడు, క్షేమ చదువుతుంది ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి అంటే అది కాదులేండి, జాని కోసం చింతపడతాము, మా అన్నయ్య కోసం, మా అబ్బాయి కోసం అని ఆ తండ్రి చెల్లెలు చెప్తారా? ఏమండి, ఇక్కడ ఏమన్నాడు? దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో. అందిందా? 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక. ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా. అంటే కృతజ్ఞత భావాలు ఎప్పుడు వస్తాయి మనకు? చింతలు తీరితే వస్తాయి. కానీ ఇక్కడ ఇప్పటి వరకు మనం విశ్వాసపు మాట విన్నాం కదా, కృతజ్ఞత పూర్వకంగా అంటున్నాడు. చూడండి, అంటే ఇప్పటి వరకు మీరు పాఠాలు విన్నారంటే విశ్వాసం పొందారు కదా. ఇందాక యెషయాలో ఏమన్నాడు? ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడేదు, ఏమైనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడని గతంలో విన్నారు కదా అందరూ. అంటే విశ్వాసం ప్రధానం అన్నమాట. మనం ఇప్పటి వరకు అందుకున్న విశ్వాసం ఉండితే ఆ విశ్వాసాన్ని బట్టి కృతజ్ఞత, చదవండి, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయు. అంటే ఆయన మీద భారం పెట్టేసి మీరు చింతాభారము తీసేసుకోండి. ఒకడు బస్సు ఎక్కాడు, అంటే పాత సామెత ఉంటుంది, మీకు తెలిసే ఉండొచ్చు. ఎక్కుతూ బస్తాన్ని ఎత్తి మీద పట్టుకొని ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఎత్తి మీదే పెట్టుకొని కూర్చున్నాడు. కండక్టర్ ఎందుకు అట్లా నెత్తి మీద పెట్టుకున్నావంటే, నేనే ఒక బరువు బస్సుకు మళ్ళీ ఇదొక బరువు ఎందుకులే అని ఇట్లా నెత్తి మీద పెట్టుకున్నా అన్నాడు. అలాగే మన చింతా భారాలు నెత్తి మీద బరువా కదా? నీ చింత యావత్తును దేవుడు అనే బస్సులోకి వచ్చేసాం కదా మనం ఇప్పుడు. అవునా? ఇప్పుడు నోవాహు ఓడ ఉంది,
నోవాహు ఓడలోనికి వచ్చిన వాళ్ళు రక్షింపబడ్డారా? ఇప్పుడు నోవాహు ఓడ ఏంటో ఇలాగే పెట్టి రోమా పత్రిక 8:1 చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే ఆనాడు ఓడ యందు ఉన్న వాళ్ళకి శిక్ష లేదు కదా. ఈనాడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి? ఆనాటి నోవాహు ఓడ, ఈనాడు క్రీస్తే. క్రీస్తు దగ్గరికి అంటలా ఇక్కడ మాట ఏమన్నాడు? క్రీస్తు నందు ఉన్నవారికి అన్నాడు. అలాగే బాప్తిస్మం గురించి ఏమన్నాడు? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన అనే పదం వాడాడు. క్రీస్తులోనికి అన్నాడు గల్తీ పట్టు. అంటే ఓడలోనికి ప్రవేశించారు, ఇక్కడ క్రీస్తులోనికి ప్రవేశించాం మనం. అర్థమైందా? కాబట్టి చింతలు ఎందుకు అది అడిగాడు ఇందాక ఫిలిప్పీ పత్రికలో. చూద్దాము, అక్కడికి వెళ్దాం. కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు ఎప్పుడు మన చింత ఆయన మీద పెట్టేసినప్పుడు, అవునా? మన చింత ఆయన మీద పెట్టేసినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును మీ తలంపులకును కావలి ఉండును. అంటే మనలో భయాలు పోవాలి. దావీదు ఎందుకు నచ్చాడు దేవునికి? ఆయన ప్రయత్నాలు ఎలా ఉన్నాయో చూడండి. కీర్తన గ్రంథం 3వ అధ్యాయంలో కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 6 వరకు చూద్దాం. యెహోవా నాకు ఆధారం. ఇప్పుడు జాని విషయమై రక్తం నాకు ఆధారము అనేలాగా మనం ఉండకూడదు. ఎవరు మనకు ఆధారం అనాలి? యెహోవా నాకు ఆధారం. ఇప్పుడు రక్తం వల్ల కాపాడేవాడు దేవుడు. జాక్షిర గారు రక్తాన్ని ఎక్కడి నుంచి తెచ్చి ఎక్కిచ్చారు? ఎహెచ్కేల్ గారు ఆ లోయలో పడి ఉన్న ఎముకలకు తెచ్చారు. ఎక్కడి నుంచి అన్నా? మాట పలకమని దేవుడు చెప్పాడు ఎహెచ్కేల్ గారు. అలా ప్రవచించగానే గడగడా శబ్దము అస్థిపంజరంలాగా మారిపోయింది. ఆ తర్వాత శరీరం అతకబడిలా మళ్ళీ ప్రవచించమన్నాడు. టకటక శరీరము అమర్చబడింది. మరి జీవం లేదు, మాట అట్లా చూటలా కదలటం. అప్పుడు జీవాత్మ 4 దిశల నుండి వచ్చి వీరు బ్రతుకున్నట్లు వీరిలో ప్రవేశించును అని మాట్లాడమని ఎహెచ్కేల్ గారి చేతే మాట్లాడించాడు. అప్పుడు వాళ్ళు చక్కగా మనుషులుగా నడుస్తున్నారు. అప్పుడు ఈ ఎముకలు ఇజ్రాయేల్ ప్రజలను సూచించుచున్నది. ఇజ్రాయేల్ ప్రజలు మాట్లాడుకునేవి దేవుడు విన్నాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారట? మేము ఎండిపోయిన ఎముకల వల్లే మా బతుకులు మారిపోయి మాకు ఇంకా రక్షణ లేదు అని చింత తీవ్రంలో వెళ్ళిపోయారంట వాళ్ళు. వినే స్థాయిలో లేదు. ఇంకా చింతలో ఉన్నప్పుడు మనం వింటామా? మన చింత తీరాలని ఆలోచనే తప్ప దేవుని మాట వినడానికి మనం మనసు పెట్టం. అలా వాళ్ళు అంటున్నారు కానీ దేవుడు చెప్పేవాడు వినరు. చెప్తే వినేవాడు ఎహెచ్కేల్ కనబడ్డాడు దేవుడు. అర్థమైందా? ఇక్కడ దావీదు గారి యొక్క విశ్వాసం చూడండి ఎలా ఉంది. యెహోవా నా ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందు. ఎలాంటి పరిస్థితుల్లో అనేది కింద చెప్తున్నాడు.
10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. చూడండి ఎలాంటి ధైర్యము. దేంట్లో వచ్చిన ధైర్యము? జ్ఞానంలో కాదు, లోక జ్ఞానంలో ధైర్యం ఉండదు. అది అందకపోతే చావటం తప్ప ఇంకోటి ఉండదు అక్కడ. ఇక్కడ వచ్చినప్పటికీ ఒక్కడే 10,000 మంది జనం వచ్చినా నేను హాయిగా నిద్ర పూర్తి చేసుకొని మేల్కొంటాడు. అది అర్థమైందా? అంటే దేవుని మాటలు విన్న తర్వాత ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎలా ఉండాలి అని అంటే మన చింత యావత్తును ఆయన మీద విశ్వసించాలి. దేవుడు మీ గురించి మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి అని అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మనకు ఉంటే ప్రాణం పోతున్నా దప్పికతో నీటి కోసం ఆశపడలేదన్నాడు కీర్తనకారుడు. మీరు గతంలో విన్నారా మాట? ఆయన కృప కోసం ఎదురు చూశాడు. స్టెఫెన్ రాళ్లతో కొడుతుంటే ఎంత దెబ్బ తగిలింది? ఒక్కొక్క రాయికి ఎంత ఉండిద్ది దెబ్బ? అంత పెద్ద దెబ్బలు కొడుతున్నప్పుడు ఆయన సమాధానం కలిగి ఉండి ఈ నేరం వారి మీద మోపకము, వారిని క్షమించుము అని క్షమాభిక్ష పెట్టేశారు. మామూలుగా మనలాంటి వాళ్ళకైతే రెచ్చిపోతాం. జ్ఞానం వల్ల జరిగింది ఇదంతా. జ్ఞానం ఉప్పొంగ చేయండి, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయము అని వచనం మీకు తెలుసు. ప్రేమైన దేవుడి పిల్లలారా, మనకు దేవుడు ఎలాంటి ఇచ్చాడు మార్గం అంటే లోక జనానికి అర్థం కాని మనకిచ్చింది. ఈ సంగతులు దృష్టిలోకి అర్థం కావు అన్నాడు కదా దానియేలు గారితో దూత. దుష్టులు దుష్ట కార్యములు చేదులు కనుక ఏ దుష్టుడు ఈ సంగతులు గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించేదరు అని అన్నాడు. బుద్ధిమంతులు ఎవరు? రాబో జీవితకాలం కోసం ఎదురు చూసేవాళ్ళే బుద్ధిమంతులు. దావీదు గారి మాటలు కూడా మీరు చూశారుగా, ఈ జీవిత కాలం మట్టుకే తమ పాలు పొందిన లోకులు అన్నాడు. మేమైతే రాబో జీవితకాలం కోసం ఎదురు చూస్తున్నాము అని అన్నాడు దావీదు గారు. ప్రేమైన దేవుని పిల్లలారా, మనము క్రీస్తు కోసం ప్రాణం పెట్టాలంటే అది పోదంటండి. నిత్య జీవం కోసం అది నిలుస్తుందంటే ఇది టెక్నిక్. అర్థమైందా? మనము రక్తం కోసం చింతపడాల్సిన పని లేదు, ఆ ఆరోగ్యం కోసం చింతపడాల్సిన పని లేదు. మనం ఆ అగ్ని గుండంలో ఎవరైనా తోసేస్తుంటే మేషక్షడ్రికి అబెద్నెగో చింతపడక మాకు చింత లేదు రాజా, నీవెంతటి వాడవైనా సరే మాకు చింత లేదు, నీ ఆజ్ఞలు గైకొనాలన్న చింత మాకు లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతటి అగ్నిగుండం ఎదుట పడిపోవటం తప్ప ఇంకొక మార్గం లేదు. అక్కడ జ్ఞానం అది. ఆ రాజుకి కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికి కానీ తెలిసిందేంటి? జ్ఞానం. వీళ్ళ ముగ్గురికి తెలిసిందేంటి? దేవుని సమాధానం. ఏంటి? దేవుని సమాధానం. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవుని సమాధానము కలిగి ముందుకు సాగుతూ ఉంటే మనము ఎలాంటి చింతల్లో, కష్ట నష్టాల్లో, బాధ దుఃఖాల్లో ఉన్నా అలా ఇప్పటి వరకు నడిపించలేదు మనల్ని దేవుడు. అదృశ్యమైన వాటి నిదానించి గమనించుకోండి. అందుకే మనము లోకుల్లా కాకుండా డిఫరెంట్ గా ప్రవర్తించాలి, ప్రయత్నించాలి. యేసుక్రీస్తు వారు అంత హాయిగా నిద్రపోతున్నారంటే తండ్రి సమాధానం ఆయనకున్నది కాబట్టి. మొదటి రోజుల్లో పేతురు అభ్యంతరపడి అల్ప విశ్వాసి అని గద్దింపబడ్డాడు. అలాగే పడవ సందర్భంలో మీ విశ్వాసం ఎక్కడ అని గద్దింపబడ్డారు అందరూ. ఆ తర్వాత కాలంలో జైల్లో ఉండి యాకోబు గారి తల నరికించేశారు. నెక్స్ట్ సీరియల్ క్యూలో ఉన్నాడు. ఇతను చీకటి పడిపోయింది, సంఖ్యలతో బిగించి
లోపల చాలాసార్లు వేసేసాడు. ఈయన చుట్టుపక్కల సైనికులతో పాటు ఉన్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. అయితే సంఘం మాత్రం నిద్రపోకుండా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే ఈయన హాయిగా నిద్రపోతుంది. ఇది ఎలా ఉంది అని అన్నాడంటే దావీదు గారు 131 కీర్తన చూడండి. కీర్తన 131వ అధ్యాయం. కీర్తన గ్రంథము 131వ అధ్యాయము 2వ వచనం నుండి చూద్దాం. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుబాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్టు, చనుబాలు విడిచిన పిల్ల ఉన్నట్టు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇజ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. అంటే అర్థం ఏంటంటే అప్పులు చింతలు ఉంటాయా? పుట్టిన బిడ్డలకు, పాలు తాగే బిడ్డలకు ఇంకేమన్నా ఉంటాయా చింతలు? ఒకటే చింత, ఆకలేస్తే ఏడవడం. కడుపు నిండా పాలు తాగిన తర్వాత అసలు వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళకి వాళ్ళే ఇట్లా ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ముచ్చటేస్తూ ఉంటుంది. ఏం తెలుసు వాళ్ళకి? సమాధానం. అలా మారిపోయారు. నేను ఎవరు? దావీదు గారు. అంటే చింతాభారం అంతా తీసేసి నా ప్రాణాన్ని నేను నిమ్మళపరుచుకున్నాను. అసలు దావీదు గారికి ఎలాంటి సమస్యలు వచ్చినాయి? ఇంట్లో నుంచి తరిమారు, రాజ్యంలో నుంచి తరిమారు, ఊళ్ళో నుంచి తరిమారు, కొండలు గుహలు తిరగటం, శత్రువు భయాలు, ఒక చోట తను చంపేస్తారని బాగా తీవ్రంగా భయపడిపోయి పిచ్చోళ్ళలాగా యాక్టింగ్ చేసాడు. గడ్డం మీద మూసుకొని ఇట్లా అని ఏదో మాట్లాడుతుండేటప్పటికీ ఈ పిచ్చివాడికి నేను శిక్ష విధించాలా అని ఆ రాజు వాడిని గద్దించి ఇతను పంపించేసేయడం. ఆ టెక్నిక్ వాడి అతను బయటపడ్డాడు, అమ్మయ్యా అని. ఇలాంటి ఎన్నో సందర్భాలు, ఆయన కష్టాలు మనం కీర్తన గ్రంథంలోనో, మనము ఆ రాజుల గ్రంథం కానీ, దినవృత్తాంతాల గ్రంథాల్లో కానీ, మనము సమయలు గ్రంథంలో కానీ మనం చూసినప్పుడు మనకు కనబడుతూ ఉంటాయి. ఎంత విపరీతమైన శ్రమలు వచ్చినాయి ఆయనకి. ఆ శ్రమల్లో నాకు దేవుని మాటలు గైకొనడానికి నాకు శ్రమలు వచ్చిండుట నాకు ఎంతో మేలైంది అని అన్నాడు. అంటే శ్రమల తర్వాతే వాక్యం మీద ఎక్కువ భక్తి పెరిగిందంటారు, ధ్యాస పెరిగిందంట. ఆ తర్వాత రోజుల్లో తన ప్రాణంలో చింతలు లేకుండా నిమ్మడించుకున్నాడంట. ఎలాంటి నిమ్మడమో 1వ వచనంలో చెప్తున్నాడు. 131వ అధ్యాయంలోనే పైన వచనం 1వ వచనం. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీద చూచున్నవి కావు. నాకు అందటి వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకొనటలేదు. అదే రాజులైతే తీవ్ర ప్రయత్నాలు చేసి చంపైనా దక్కించుకున్న చరిత్రలు మనం చూసాం బైబిల్. అలాగే లోకంలో కూడా. కానీ దావీదు గారు తనకు అందరి వాటి మీద మనసు ఉంచటం లేదంట. ప్రియమైన దేవుని పిల్లలు, అహంకారము పూనుకోకుండా ఆయన ఎలా మారిపోయాడంట. ఇప్పుడు ఎవరో చైన్ లాగారండి వెనక నుంచి, ఒక్కసారిగా కోపం వచ్చింది ఆయనకి. చూడంగానే పసి బిడ్డ, పాలు తాగే బిడ్డ ఇట్లా లాగాడు. ఎలా ఉండిద్ది? ఆయన ఉద్దేశ ప్రకారంగానే లాగాడు అంటారు ఎవరైనా? చెప్పండి. అంటే ఆ పసి బిడ్డను చూడగానే పాలు తాగే బిడ్డను
దొంగ అనుకోరు, ద్రోహి అనుకోరు, అహంకారం అనుకోరు. ఒక్క క్షణంలో అబ్బురపడి మొదలు పెట్టుకుంటారు వెనక్కి దగ్గర వాళ్ళు. అదే దొంగ అయితే, పెద్దోడైతే చితక్ కొడతారు. అవునా? అలా ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారు అహంకారం లేకుండా చూసుకున్నాడంట. అందరి వాటి మీద మనసు పెట్టలేదంట. తన ప్రాణము నిమ్మడపరుచుకున్నాడంట. ఎలా అంటే పాలు తాగిన బిడ్డ ఎలా హాయిగా ఆడుకుంటాడో నాకు ఇంకేమో. ఆకలింగాన్ని ఏడుస్తున్నప్పుడు మనకు చాలా బాధ వేసింది, విసుగూడేసి. ఎప్పుడైతే పాలిచ్చిందో తల్లి, వెంటనే నాకు ఇంకేమి వద్దు అని ఒక గొప్ప ఫీలింగ్. డబ్బులు కావాలా అంటే నాకెందుకు, డబ్బులు అంటే తెలియదు, ఇంకోటంటే ఏమి తెలియదు, కేవలం పాలు మాత్రమే తెలిసినాడు. అలాగ నేను మారిపోయానన్నారు. క్రీస్తు కూడా శిష్యులతో అదే చెప్పారు కదా, చిన్న బిడ్డని ఎత్తుకొని మీరు మార్పు పొంది ఈ బిడ్డ వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు అని చెప్పారు కదా ప్రియమైన దేవుని పిల్లలు. కాబట్టి మన పాఠం పేరేంటి? సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తునందున్న దేవుని సమాధానం. ఇది ఎలా వస్తుంది అంటే వినుట వలన విశ్వాస క్రియలు మనం జరిగించటం వలన. వినుట వలన మనకు వచ్చిన విశ్వాసాన్ని క్రియల రూపంలో మన తలంపులు, ఆలోచనలు, మాటలు, చేష్టలు అన్నిట్లోనూ దేవుణ్ణి బట్టి, డబ్బుని బట్టో, ఆరోగ్యాన్ని బట్టో, బంధాలని బట్టో, ప్రభుత్వాల్ని బట్టో, లోక వార్తను బట్టో కాకుండా వాక్యమును బట్టి, విన్న విశ్వాసమును బట్టి మనం పూర్ణ శాంతి గలవారంగా మారిపోవచ్చు ప్రియమైన దేవుని పిల్లలు. ఇప్పుడు చెప్పండి, దేవుని సమాధానం ఎంత గొప్పది. అలా చింత లేని వారుగా మనం మారడానికి ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు ఇది ఈ రోజు మొదలుకొని నేను. అది తెలియాలంటే నీకు పరీక్షలు జరగాలి. అంటే ఆ కష్టాలు ఏదో రావాలి. కష్టాలు వచ్చినప్పుడు బెంబేలు ఎత్తిపోతే అట్లా నీ భక్తి నీకు ఇప్పుడు శ్రమ కలుగగా నీవు కలవరపడుచున్నావు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని అంటుంది. అంటే అలాగే ఇప్పుడు నేను ఆ పరిగొడ్డి విషయంలో కింద పడిపోయి ఈడ్చుకెళ్తున్నప్పుడు సైతము, అలాగే కాలు మెలికిపోయిపోయి రబ్బర్ లాగా మెలికి తిరిగిపోయింది. అసలు నిజంగా విచిత్రము. ఆ సమయంలో సైతము నా విశ్వాసము, వాక్యం చెప్పాలి కదా ఈ రోజు అనే మాటలే ఆ రెండు సందర్భాల్లో నా మనసులో బలంగా ఉన్నాయి. అలాగే ఆ రోజు వాక్యం ఆగలేదు. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, నా బిడ్డకు నేను పెళ్లి చేయాలి కదా, నా బిడ్డకు పుట్టిన పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి కదా, వాళ్ళకి ఆస్తి ఏదన్నా ఇచ్చి వాళ్ళని ఒక స్థితి నేను ప్రేమించాలని వాళ్ళు తెలుసుకోవాలి కదా. ఇలాంటి మీరు ఆలోచనలో ఉన్నారనుకోండి, వాటిని మానుకోండి. అవి జరగాల్సిన ఎడిదిరికి జరుగుతాయి. జరగాల్సిన ఏదో దేవుని చిత్త ప్రకారము జరుగుతాయి. అది ఎలాగైనా జరగాల్సిందే జరిగింది. మీరు ఇస్తారో ఎవరు, అంతకంటే గొప్పది మీరు వెళ్ళే చోటికి వాళ్ళని తీసుకుని వెళ్ళాలి కదా. నేను వెళ్ళే చోటికి, నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగున నేను వెళ్ళి మా స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తోడుగురిపోదును అని అన్నారు క్రీస్తు. అలాగే ఇప్పుడు మనం కూడా మీ పిల్లల్ని ఏమన్నాను మీరు, నేను ఉండబోయే స్థలము క్రీస్తు ఉండే స్థలం. అది ఆస్తి. నిజంగా ఎన్ని కోట్లు ఇస్తే అది దొరికింది చెప్పండి? ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకని స్థలం అది. జీవాహారం, చావు లేని జీవితాన్ని ఇచ్చే, నిత్య జీవాన్ని ఇచ్చే అక్షయ ఆహారం. ఎన్ని రూపాయలు పెడితే, ఎన్ని కోట్లు పెడితే ఒక్క దోశ 16,000 ఒక్క దోశ. బెంగళూరు ఇస్తున్నాయి తినే వాటి గురించి. ఒక్క ఐస్ క్రీమ్ అంట 36 లక్షలంట వేరే దేశంలో. ఇలా అన్ని కాస్ట్లీ అన్ని కూడా ఒక లిస్ట్ ఉంది నా దగ్గర.
టీవీ ఉన్నట్టయితే చూపించేవాడు. మీరు ఎవరైనా టీవీ తెచ్చి పెట్టండి, మీ ఇంట్లో తెచ్చుకోవడం కాదు, దేవునికి కొనివ్వండి టీవీ. అర్థమైందా? ఆ టీవీలో చూపించేమనుకోండి ఏంటంటే బాగా మీ లోపల నాటుకుపోతాయి మాటలు. అంటే లోకంలో ఇవన్నీ ఏమన్నాడు? రోకలు కాని, రోకలతో ఆహారము కాని ఆహారము మీరు ఎలా కొనితిద్దురు? నా దగ్గరికి రండి, అసలైన ఆహారం నేను ఇస్తాను. రోకలు ఇయ్యకయే ముందర రోకలు ఇచ్చి తెమ్మన్నాడు, తర్వాత రోకలు ఇయ్యకయే తినుడి అని అన్నాడు, భుజించుడి అన్నాడు. ఆహారం కాని దాని కొరకు మీ రోకలు ఎందుకు అని అన్నాడు. నా యొక్క కొనమన్నాడు, సత్యము కొనమని మరో చోటు చెప్పాడు, కొని దాచి ఉంచుకున్నది. ఈ విధంగా ప్రేమని దేవుని పిల్లలారా ఆలోచించుకోండి. అసలు మనము లోకంలో ఒక ప్రభంజనం సృష్టించాలి. ఏంటి ప్రభంజనం అంటే? దేవుని సమాధానము కలిగి నిమ్మడంగా మనం ఉంటే మన చింత ఏంది? మా చింత అప్పుడు అడిగే మరి నాజిని గారు కూడా అడిగేవాడు, ఏంది అసలు చింత లేని వాళ్ళలాగా ఉంటారేంటి మీరు అని. ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇలాంటివి ఉన్నప్పుడు అంటే మీరేమనుకుంటారు? నాకు చింత లేదని. చింతపడి నేనేం సాధించగలుగుతాను? ఏదైనా ప్రయత్నంలో, ఏదైనా ప్రయత్నించడంలో ఏదైనా ఉంటే సరిగాని, మరి నా వలన కానప్పుడు దేవుడి మీదే కదా భారం పెట్టాలి. అలాగే నాలో మీకు కనపడుతూ ఉండేది చింత లేని ఆ సమయాలు. అయితే మీ ధనం పరలోకం చేరాలి కాబట్టి కొన్ని రకాల నా చింతలు మీతో పంచుకోవడం జరిగింది. ఎందుకంటే పరలోక ముందు మీకు ధనము కలగాలి కదా. ఆ నిమిత్తం ప్రేమైన దేవుని పిల్లలారా, అర్థమైన పాఠము సమస్త జ్ఞానానికి పెంచిన దేవుని సమాధానం. ఈరోజు అసలు బాగా నాకు రాత్రి అస్సలు నిద్రే లేదు, జలుబు చేసింది, జ్వరం వచ్చేలాగుంది, కళ్ళు లాగుతున్నాయి, పీకుతున్నాయి, బీపీ ఎక్కువైందేమో, మరి అసలు చెప్పగలుగుతానా, నుంచోగలుగుతానా అనేది. అయితే దేవుని సమాధానం నాలో ఏలింది అన్నాడు కదా ఇందాక. దేవుని సమాధానం మీలో ఏలనీయుడి అని అన్నాడు. ఇప్పుడు నాకు ఆరోగ్యం కాదు, అలాగే డాక్టరు కాదు, అలాగే నిద్ర కాదు, ఇప్పుడు మీ ఎదుట నిలబెట్టి మాట్లాడిచ్చింది కేవలం దేవుని సమాధానం క్రీస్తు వలన కలగటం వలన నా హృదయానికి, నా తలంపులకు కావలిగా ఉండటం వలన. ప్రేమ దేవుని పిల్లరా, మరికొన్ని సమయాల్లో మనం మాట్లాడకూడని మాటలు మాట్లాడేస్తూ ఉంటాం అనుకోండి. వాటి వలన చాలా గొడవలు అవుతాయి. మన వెన్నెలమ్మకు వాళ్ళ ఆయనతో పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ అత్తయ్యతో కానీ, వాళ్ళ చెల్లెలతో కానీ, వాళ్ళ అమ్మతో కానీ ఆ యుద్ధాలు చూడాలి మనం. భీకరమైన యుద్ధాలు ఇప్పుడు కూడా అంతేనా? కాస్త తగ్గిందా? పూర్తిగా తగ్గినాయి అంట. పూర్తిగా తగ్గలేదని నీతిగా ఒప్పుకుంటుంది.